చాలామంది ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్, క్యాలరీస్ అండ్ వర్కౌట్స్ అన్నీ మంచిగా ప్రయారిటైజ్ చేసుకుంటారు. కానీ ఫైబర్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. సో వెల్కమ్ టు పార్ట్ 7 ఆఫ్ ఫ్యాట్ లాస్ మిస్టేక్స్ యూ స్టిల్ మేకింగ్. అండ్ ఈ వీడియోలో ఫైబర్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫ్యాట్ లాస్ చేసే టైంలో కార్బ్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవి ఎంత ఇంపార్టెంటో ఫైబర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ మీ హంగర్ కంట్రోల్ చేయడానికి, డైజెషన్ అండ్ ఫర్ మెటబాలిక్ హెల్త్. ఇఫ్ మీరు ఫైబర్ ఇంటేక్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతే మీ మీల్స్ ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతాయి అండ్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతాయి. సో అప్పుడు మీరు తిన్న వెంటనే కాసేపట్లోనే మీకు ఆకలి అనిపిస్తుంది, లైక్ హంగర్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది వెంటనే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రేవింగ్స్ పెరిగిపోతాయి మీకు. సో అప్పుడు డెఫిసిట్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అసలు ఫైబర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బ్రో అంటే, లైక్ ఇప్పుడు మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు. అంటే నార్మల్గానే తక్కువ క్యాలరీస్ కన్స్యూమ్ చేస్తారు. ఇప్పుడు ఆ తక్కువ తిన్న టైంలో మీ మీల్స్లో ఫైబర్ అనేది యాడ్ చేసుకుంటే మీ బాడీకి హ్యూజ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. మీ మీల్స్ స్లోగా డైజెస్ట్ అవ్వడానికి అండ్ స్టమక్ ఎక్కువసేపు ఫుల్ ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు మీల్ తిన్న వెంటనే మళ్ళీ ఏం తినాలని ఉండదు, అంటే హంగర్ ఫీలింగ్ ఉండదు అనమాట. సో ఇప్పుడు ఫైబర్ వల్ల గ్రెలిన్ అండ్ లెప్టిన్ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయి. సో అప్పుడు మీకు అన్కంట్రోల్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు చీట్ చేయాలన్న ఆలోచన కూడా రాదు. సో మీ బాడీ తక్కువ క్యాలరీస్ని కన్స్యూమ్ చేసినా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అప్పుడు మీకు డెఫిసిట్ మెయింటైన్ చేయడం కూడా పెద్ద కష్టం అనిపిస్తుంది, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఫైబర్ ఇంటేక్ ఎంత తీసుకుంటే సరిపోతుంది బ్రో అంటే, ప్రాక్టికల్గా చూసుకుంటే 20 గ్రామ్ టు 30 గ్రామ్ తీసుకుంటే సరిపోతుంది. మీ ఫైబర్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంటే జస్ట్ కామెంట్లో ఫైబర్ అని టైప్ చేయండి. నేను మీకు ప్రాక్టికల్గా డైలీ ఇంటేక్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసే సింపుల్ అండ్ యాక్సెసిబుల్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ని మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు క్రేవింగ్స్ వల్ల స్ట్రగుల్ అవుతుంటే దెర్ ఈస్ ఏ హై ఛాన్స్ మీ ఫుడ్స్లో ఫైబర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఈ మిస్టేక్ కనుక మీరు ఫిక్స్ చేసుకుంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది ఈజీ అండ్ సస్టైనబుల్ అవుతుంది.